ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము నుండి 20వ వచనం వరకు దేవుని వాక్యము చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగ తీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడెను. విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, చదువుకునబడిన ఈ లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయమును అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మీ వాక్య ధ్యానము చేత మమ్మల్ని దీవించమని, చదువుకున్న ఈ లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు మరొక మారు నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాల చేత మనలను మనము సరిచేసుకుంటూ, సత్యవాక్యమును సరిగా మనము అర్థం చేసుకుంటూ, బైబిల్ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుకు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులో మనము ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా మన దినాన్ని ప్రారంభించడం మనకెంతో మేలు. ప్రియ దేవుని జనాంగమ, ఆ దినాన్న పౌలు గారు అనేక పట్టణాలు, ప్రాంతాలు సువార్త పనిలో విరివిగా సంచరిస్తూ కొరింథు పట్టణము నుండి ఎఫెసు పట్టణమునకు వచ్చినప్పుడు అక్కడ పౌలు గారి చేత దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను జరిగించారు. విశేషమైనటువంటి అద్భుతములు దేవుడు పౌలు గారి ద్వారా జరిగించాడు. ఎలాగున అంటే, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను అతన్ని నీడపడినప్పుడు అనేకమైనటువంటి రోగులు రోడ్డు వైపున వారు దారి పొడుగుతూ ఉన్నప్పుడు పౌలు గారి శరీరము తగిలిన, ఆయన ధరించినటువంటి వస్త్రములకు వారు తగిలిన పౌలు గారిలో నుండి ప్రభావములు ఆ యొక్క జనుల మధ్యకు వెళ్ళి జనులలో ఉన్నటువంటి అనేక రోగులు, అనేక రోగాలు వదిలిపోయినట్లుగా, దెయ్యాలు విడిచిపెట్టబడినట్లుగా ప్రభువు పౌలు గారి చేత విశేషమైనటువంటి అద్భుతములు ఆ పట్టణమందు జరిగించినప్పుడు అక్కడ కొందరు దేశ సంచారులను మాంత్రికులను అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది యూదులు పౌలు గారు ఏ విధము చేతనైతే ప్రజలను స్వస్థపరుస్తూ యేసు నామమును బట్టి ఆశ్చర్యమైన అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్న కారణాన్ని బట్టి కొంతమంది యూదులైనటువంటి వారు దేశ సంచారం చేస్తూ మాంత్రికులమని ప్రజలను మభ్యపెడుతూ కొంతమంది ఏం చేశారంటే, పౌలు గారు ఏ నామమును బట్టి వారిని స్వస్థపరుస్తూ ఉన్నారో, దెయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నారో అదే నామమును ఉచ్చాటన చేస్తూ వారు దెయ్యములు పట్టు వారి దగ్గరికి వెళ్ళి
ఆ విధముగా ప్రవర్తిస్తున్నప్పుడు యూదుల మరి ప్రధాన యాజకుడైనటువంటి స్కెవయ అనేటువంటి ఒక ప్రధాన యాజకుని కుమారులు 7. మరి ఆ విధముగా దెయ్యము పట్టిన వారి ఇంటికి వెళ్ళి యేసునామం బట్టి పౌలు ఏ రీతిగా ఉచ్చాటన చేస్తూ ఉన్నాడో, యేసునామమును బట్టి దెయ్యమా వెళ్ళిపో అని పౌలు గారు ఏ విధంగా చెప్తున్నారో, వారు నేర్చుకున్నటువంటి మాంత్రిక విద్య చేత ఆ విధముగా చేయాలని చూస్తే ఆ దెయ్యము వారితో మాట్లాడుతూ అంటుంది కదా, అందుకు ఆ దెయ్యము 19వ అధ్యాయము 15వ వచనము, అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు? ప్రియ దేవుని చిన్నంగమా, ఒక దెయ్యము మరి అక్కడ ఉన్నటువంటి వేషధారులైనటువంటి మరి ప్రధాన యాజకుని కుమారులు, స్కెవయ అనేటువంటి ప్రధాన యాజకుని 7 కుమారులు ఒక దెయ్యము పట్టిన వాని దగ్గరికి వెళ్ళి మరి దేవుని యొక్క నామాన్ని మరి ఉచ్చాటన చేసినప్పుడు ఆ దెయ్యము వారితో మాట్లాడుతూ ఉంది, నేను యేసును గుర్తెరుగుదును, మరి పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరు? నేను యేసును గుర్తెరుగుదును అని ఒక దెయ్యము మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని చిన్నంగమా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరో దెయ్యములు గుర్తెరుగుతూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవకుడు, నిజమైన సేవకుడు, ఆత్మాభిషేకం కలిగినటువంటి సేవకుడు ఎవరో దెయ్యాలు గుర్తెరుగుతున్నాయి. కానీ ఈ రోజున రక్షింపబడినటువంటి మరి రక్షణ పొందుకున్నటువంటి ప్రజలు, మరి క్రైస్తవులు అనబడిన వారు, మరి ప్రతి వారము క్రమం తప్పకుండా సన్నిధికి వెళ్ళేటువంటి వారు యేసునామమును గుర్తెరగటం లేదు. యేసునామాన్ని గుర్తెరగామని చెప్పి మరి నామకార్థమైనటువంటి భక్తిలో మరి తమ్మును తామే కొనుచున్నటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని చిన్నంగమా, ఒకవేళ నీవు ఈ యొక్క భ్రమలో ఉన్నావేమో, యేసును నిజముగా గుర్తెరచకుండా, మరి యేసును రక్షకునిగా అంగీకరించాను అని ఒకవేళ నీవు మరి భ్రమలో ఉన్నావేమో. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది, దేవుని ఉగ్రత మరి దగ్గరగా ఉంది. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు నామాన్ని అంగీకరించినటువంటి నీవు నీ జీవితంలో యేసు ప్రభుల వారి యొక్క లక్షణాలను, ఆయన గుణలక్షణాలను కలిగి ఉండాలి కదా, ఆయన మార్గంలో నడవాలి కదా. మరి కానీ నీవు ఆ రీతిగా నడవటం లేదు అంటే యేసు ప్రభుల వారిని నీవు ఈ యొక్క దేశ సంచారులు, మాంత్రికులైనటువంటి వారు ఏ రీతిగా ఉచ్చాటన చేస్తూ ఉన్నారో యేసు నామమును నీవు కూడా అలాగున చేస్తూ ఉన్నావేమో. ఈ రోజున ప్రభు నీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాయి దెయ్యములు, మేము యేసును గుర్తెరుగుదుము, పౌలును కూడా గుర్తెరుగుదుము, కానీ మీరెవర్రా అని చెప్పి ఒక దెయ్యము, మరి దెయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి మరి వారి మీద దొమ్మిగా పడి ఇద్దరిని లొంగ తీసుకుని వారిని మరి గేలి చేసినప్పుడు వారు దిగంబరులై వారి బట్టలన్నీ చింపివేశాడంటండి. ఆ దెయ్యము ఏం చేసిందంట, యేసు నామాన్ని మరి ఉచ్చాటన చేస్తున్నటువంటి ఆ ప్రధాన యాజకుని కుమారులను మరి ఏడుగురి మీద ఒక్కసారిగా దొమ్మిగా పడి మరి ఇద్దరిని లొంగ తీసుకుని వారి బట్టలన్నీ కూడా చింపివేసినప్పుడు వారు దిగంబరులైపోయారంట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సంఘం, మరి అక్కడ ఉన్నటువంటి దేవునిని ఎరిగినటువంటి వారు, యేసు నామమును ఎరిగినటువంటి వారు మరి ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. భయకంపితులై యేసు నామము ఎంత గొప్పదో, మరి పౌలు గారి ద్వారా జరిగించినటువంటి ఆశ్చర్యమైన అద్భుత కార్యములు అవి మామూలుగా జరగలేదు, ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ఆ కార్యములు జరిగాయని మరి ఆ రోజున దేశ సంచారులను, మాంత్రికులైనటువంటి వారు మరి యేసు నామమునందు విశ్వాసం ఉంచి వారు ఏ మాంత్రిక విద్యనైతే ఏ పుస్తకాల ద్వారా దానిని అభ్యసించారో ఆ పుస్తకాలన్నిటినీ తీసుకుని వచ్చి వాటిని కాల్చివేశారంటండి. వాటి వెల ఎంత అని మనం ఆలోచన చేసినట్లయితే మరి వాటిని లెక్క చూసినప్పుడు వాటి వెల 50,000 వెండి రూకలు అయినాయి అంటండి. 50,000 వెండి రూకాలు. ఎంత ధనమును వెచ్చించి వారు వ్యర్థమైన దానిని అభ్యసించారు. ప్రియ దేవుని చిన్నంగమా, మరి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి ప్రజలు ఈ రోజున చూసినట్లయితే యేసు నామమును అంగీకరించకుండా అనేక మంది ఈ లోకములో జీవించారు. ప్రియ దేవుని చిన్నంగమా,
యేసు నామమును దెయ్యములు గుర్తుపడుతూ ఉన్నాయి. యేసు నామాన్ని ప్రకటిస్తున్నటువంటి నిజ సేవకులను, దైవజనులను దెయ్యాలు గుర్తుపడుతూ ఉన్నాయి. కానీ మరి జ్ఞానమునిచ్చినటువంటి మరి దేవుడు తన స్వరూపమందు తన పోలికన మరి మనుషులను చేసి వారికి రక్షణ అనుగ్రహించి, వారికి జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి, బుద్ధిని అనుగ్రహించి, అనేక విషయాలను అనేకమైనటువంటి మరి మనుషులకు ఉపయోగపడేవి అనేకమైనటువంటి తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తే అసలు నిజమైన దేవుడు ఎవరు? మరి ఈ రీతిగా సజీవముగా మనం జీవిస్తూ ఉన్నాము అంటే, ఈ క్షణం వరకు మాట్లాడుతూ ఉన్నాము అంటే, మరి ఉనికి కలిగి ఉన్నాము అంటే అది ఎవరి కృపచేత, ఎవరి కనుసన్నల్లో, ఎవరి మరి చేతి కింద మనం ఉండబట్టి ఈ రోజున ఈ రీతిగా ఉన్నాము అని ఒక్కసారి కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మరి అజ్ఞానంగా మార్చుకొని, దేవుడిచ్చినటువంటి తెలివిని మరి దానిని పాడు చేసుకొని ప్రజలు ఈ రోజున యేసు నామాన్ని అంగీకరించడం లేదు. నిజమైన మరి రక్షణ నామము యేసు నామం. అట్టి నామాన్ని గుర్తించకుండా వ్యర్థమైనటువంటి వాటిని ఆరాధిస్తూ ఈ రోజున ప్రజలు తమకిష్టమైన మార్గాలకు తప్పిపోయారు. కాబట్టి ప్రభువు అనేక విధములుగా మరి తన యొక్క నామాన్ని మరి ప్రజలందరికీ తెలియబడాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున యేసు నామమును ఎరిగినటువంటి నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీ మీదకు దురాత్మ వచ్చినప్పుడు మరి నీ మీదకు మరి దుష్ట శక్తులు వాటి ప్రభావాన్ని నీ మీద చూపినప్పుడు మరి నీవు ఏ రీతిగా తప్పించబడ్డావు? నీ స్వశక్తి చేతనా, లేకపోతే ఏదైనా ఒక బలమైన శక్తి, ఒక బలమైన నామం, అధికారం కలిగినటువంటి నామం వలన నీవు తప్పింపబడ్డావా? ఎన్నో మార్లు నీవు అనేకమైనటువంటి దుష్ట మరి శక్తుల ప్రభావం నుండి తప్పించబడ్డావు. అది నీ శక్తి వలనో లేదా నీవు ఆశ్రయించినటువంటి వారి ద్వారా అది జరగలేదు. ఎందుకంటే నీవు దేవుని చిత్తములో ఉన్నావు. ఆ దేవుడు ఎవరంటే నేను ప్రకటిస్తూ ఉన్నటువంటి నజరేయుడైన యేసు. యేసు నామమును తప్ప దెయ్యములు మరి ఏ నామమును ఎరగవు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నది ఒక్క నామమే, అదే యేసు నామము. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామం. ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారిని ఎరుగినటువంటి నీవు ఒకవేళ ఎవరైనా ఈ మాటలు వింటుంటే గనక ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు శక్తిమంతుడు, ఆయన సజీవుడైన దేవుడు, మరి మనుషులతో మాట్లాడే దేవుడు. ఆయన మరి ఆహ్వానిస్తే మన హృదయాల్లోనికి వచ్చి ఆయన నివాసం చేస్తూ మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆయన మనకు మంచి ఆలోచనను, బుద్ధిని అనుగ్రహిస్తాడు. వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేయకుండా మరి మన మార్గంలో తప్పిపోకుండా మనము సరి అయిన మార్గంలో నడవటానికి ఆయన మార్గమును చూపెడుతూ ఉంటారు. కాబట్టి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మరి కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, మరి మనలను మరి ఒంటరిగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఈ రోజునైనా సరే మరి ఆత్మలు యేసు నామమును అంగీకరిస్తూ ఉన్నాయి. మరి శరీరము లేని, భౌతికమైనటువంటి శరీరము లేని ఆత్మే మరి నిజమైన దేవుడు ఎవరో గుర్తిస్తూ ఉంటే, మరి ఈ లోకములో జీవము కలిగి దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి ఆత్మను పొందుకున్న నీవు ఆ నామాన్ని గుర్తించకపోవటం ఎంత మరి బాధాకరం. ప్రియ దేవుని జనాంగమ, యేసు నామమును అంగీకరించినటువంటి వారు ఎక్కడైనా పాడైనటువంటి మరి పరిస్థితిని మనం ఎక్కడైనా చూసామా? యేసు నామమును అంగీకరించిన వారు చెడిపోయినట్లుగాను, మరి నరహంతులుగాను, మరి భూమి మీద మరి తుడిచిపెట్టబడిన వారుగాను ఉన్నారా? ఎక్కడైనా మనము చూసామా? కాబట్టి యేసు నామమును అంగీకరించిన వారు అంతకంతకు అభివృద్ధి చెందారు తప్ప ఎక్కడ వారు నశించిపోయినట్లుగా మనం చూడం. కాబట్టి ఈ రోజున మరి సజీవుడైనటువంటి దేవుని యొక్క నామాన్ని ఒక దెయ్యము గుర్తుపడుతూ ఉంది. మరి యేసు నామాన్ని అంగీకరించి యేసు నామము ద్వారా రక్షింపబడి మరి యేసు నామము ద్వారా అభిషేకం పొందుకున్నటువంటి దైవజనులను కూడా మరి దెయ్యాలు గుర్తుపడుతూ ఉన్నాయి. కానీ మానవుడు ఆయన రూపంలో చేసుకున్నటువంటి దేవుడు ఎంతో ఇష్టముగా మనుష్యులను తన రూపంలోనే చేసుకున్నటువంటి మనుష్యులు ఆ సత్యమైన నామాన్ని అంగీకరించడం లేదు. అందుకనే ప్రభువు ఈ రోజున మరొకసారి తన నామాన్ని
మీకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసునామం మన రక్షణ ఉంది. ఈ రోజున ఎవరైతే యేసునామాన్ని ఎరగలేదో వారందరూ కూడా ఈ రోజునైనా సరే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారేనని, ఈ లోకములో ఉన్నటువంటి ఏ నామమున రక్షణ కలుగుదని గుర్తించి యేసు నామమును అంగీకరించాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తూ చెప్తా ఉన్నాను. యేసు నామము శక్తి కలిగినది. ఆయన నిజమైన దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు నీ జీవితంలో ఉన్న ప్రతి మరి అవరోధాన్ని తీసివేసి, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడను తొలగించి ఆయన కుమారునిగా కుమార్తెనిగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా యేసయ్య నామాన్ని గుర్తెరిగి ఆయన నామందు విశ్వాసం ఉంచేటువంటి మరి ఆ తీర్మానము నీవు ఒకవేళ చేసి ఉంటే ఈ క్షణంలోనే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలునైనా. అయా, ఆ దినాన్న మరి దెయ్యాలు నీ నామాన్ని గుర్తెరిగితే ఈ రోజున మరి నీ స్వరూపమందు చేసుకున్న నరులు మానవులు నాయన నీ నామాన్ని అంగీకరించటం లేదు నాయన. ఈ రోజున ఎందరైతే తండ్రి నీవు నైనా శక్తి కలిగినటువంటి దేవుడవని, నిజమైన దేవుడవు నీవేనని, మాట్లాడే దేవుడవు నీవేనని ఈ రోజున ప్రజలు నైనా అంగీకరించి నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయం అయినా వారు నిర్ణయం చేసి ఉన్నారు నాయన. అట్లాంటి నిర్ణయం చేసిన బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, అయా నీ నామమును అంగీకరించి నీ యందు నిలిచి ఉండటానికి వారు తీర్మానం చేసి ఉండగా వారి తీర్మానాన్ని ఆమోదించండి, ఆశీర్వదించండి. నీ నామం ఎరిగిన వారి లోకములు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా మరి సజీవమైనటువంటి శక్తి కలిగిన నీ నామాన్ని అంగీకరించి నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఇంకనూ నీ నామాన్ని తెలుసుకొనకుండా ఈ లోకంలో బ్రతుకుతున్న వారిని నాయన అయా నీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాం. వారందరికీ నీ సువార్త ప్రకటించబడాలి, నీ నామము తెలియబడాలి నాయన. సకల జనులకు నీ సువార్త ప్రకటింపబడిన మీదటనే మరి నైనా ఇదిగో నీ రాకడ సమీపముగా ఉన్నది నైనా. ఆ రీతిగా నైనా అందరూ కూడా నీ నామాన్ని అంగీకరించే భాగ్యం అనుగ్రహించమని ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమందు మేము చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.